నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను రవి. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ యాప్లను ప్రమోట్ చేసిన ప్రముఖ నటీనటులపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దగ్గుపాటి రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత సహా మరికొందరిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే మరో 6గురికి నోటీసులు కూడా జారీ చేశారు పంజాగుట్ట పోలీసులు. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు సెలబ్రిటీలు చాలామంది ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తున్నారు అన్నదానిపై చర్చను ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి తల్లడి సాయికృష్ణ, డైరెక్టర్ మరియు యాక్టర్ మనకు స్టూడియోలో ఉన్నారు. అలాగే డాక్టర్ సతీష్ గారు, స్కాలర్, ఈఫ్లూ యూనివర్సిటీ నుంచి మనకు సతీష్ గారు కూడా స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. సాయికృష్ణ గారు, ముందుగా మీరు చెప్పండి, ఏంటి ఈరోజు అంతా కూడా హాట్ టాపిక్గా ఉంది, ముఖ్యంగా టాలీవుడ్ని కుదిపేస్తుంది. ఒకసారి గతంలో కూడా మనం చూసాం, డ్రగ్స్ కేసులో విపరీతమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. అది ముగిసిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు టాలీవుడ్ అయితే మాత్రం వార్తల్లో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దాదాపు 25 మందిపై కేసులు నమోదయ్యాయి. వీళ్ళందరూ కూడా అగ్ర హీరోలు, ఏదో కోణంలో వాళ్ళు యాక్టింగ్ ద్వారా సమాజంపై ప్రభావం చూపారు, పేరు ప్రతిష్టలో ఉన్నవాళ్ళు. మరికొందరు యాంకర్స్గా రాణిస్తున్నారు, మరికొందరేమో సీరియల్లో రాణిస్తున్నారు. ఇలా విపరీతంగా వాళ్ళు జనాకర్షతోటి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయటం, అలాగే చాలామంది ప్రాణాలు కూడా పోయిన సందర్భంలో సామాన్య ప్రజలు, ముఖ్యంగా ఈ తెలంగాణ పోలీసులు అయితే మాత్రం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. ముఖ్యంగా ఐపీఎస్ సీనియర్ అధికారి సజ్జన ఒక ట్వీట్ చేయడంతో ఇది మొత్తం కూడా కొంచెం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు సాయికృష్ణ గారు? బేసిక్గా ఏంటంటే అండి, టాలీవుడ్ అనే కాదు, ఏ సినిమా ఇండస్ట్రీ అయినా కూడా ప్రజల్లో ఏంటంటే సెలబ్రిటీ వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళకి ఒక హైలైట్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదే ఇష్యూ ఒక కామన్ పీపుల్ చేస్తే అది 1 అవర్ బులెటిన్లోనో లేదా ఒక 10 minutes లేదా స్క్రోలింగ్లోనో వెళ్తుంది. కానీ ఇందులో సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలామందికి రీచింగ్ అయింది. ఒక 10 members తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల ఏమైందంటే టోటల్ ఇండస్ట్రీనే, బయట పీపుల్ ఏం చేస్తారంటే ఒక సినిమా వాళ్ళు అలా, సినిమా వాళ్ళు ఇలా అని టోటల్ అందరినీ అంటుంటారు. బేసిక్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే నేను డైరెక్టర్గా, యాక్టర్తో పాటు డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తుంటా అండి. సో డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నప్పుడు సందర్భంలో ఏం జరుగుతుందంటే బెట్టింగ్ యాప్ రన్ చేసే వాళ్ళు ఇక్కడ ఎవరికి కనపడరండి. వాళ్ళు ఎక్కడో వేరే కంట్రీస్లో ఉంటారు. థర్డ్ పార్టీ ద్వారా ఇలా మ్యాన్ టు మ్యాన్ అట్లా మారుతూ ఉంటుంది. సో మా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు మెయిల్ పెడతారనమాట. మీకు ఇందాక కొంచెం ప్రూఫ్స్ కూడా పంపించాను, చూడొచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి డిజిటల్ మార్కెటింగ్కి ఈ బెట్టింగ్ వాళ్ళు ఏంటంటే సెలబ్రిటీస్ని డైరెక్ట్ అప్రోచ్ అవ్వకుండా ఏం చేస్తారంటే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళని, పిఆర్ టీమ్ని, లేదంటే కోఆర్డినేటర్స్ని, లేదు అంటే సెలబ్రిటీస్ దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్లను, వీళ్ళ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మెయిల్ పంపించేసి మాది ఒక గేమింగ్ యాప్ ఉందండి, సో ఇది లీగల్లీ ప్రూవ్డ్, సో దీన్ని కొంచెం మీరు ప్రమోట్ చేస్తే మీకు ఇంత ఛార్జ్ చేస్తాము. ఒక వీడియో కనుక మీరు రీల్ చేసి పెడితే ఒక 1 lakh rupees, లేదు మేమే ఒక వీడియో రెడీ చేసి ఇస్తాం, దాన్ని స్టోరీలాగా పెడితే ఒక 15-20 వేలు, అంటే ఒక ఫాలోవర్స్ని తగ్గట్టు వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే లీగల్లీ ప్రూవ్డ్ అని వాళ్ళు చెప్పారు. ఎవరు చెప్పారు? డబ్బులు ఇచ్చే వాళ్ళు చెప్పారు మనకి. సో వీళ్ళు ఏం చేస్తారు, ఓకే లీగల్లీ ప్రూవ్ కదా, సో సరే అనేసి వీళ్ళు కూడా చేయడం మొదలు పెడతారు. ఇకపోతే 11 మంది మామూలు సెలబ్రిటీస్ అయితే ఇంకా మిగిలిన వాళ్ళు సెలబ్రిటీస్ అంటే స్టార్ హీరోలు కూడా దీంట్లో ఉండడానికి గల కారణం ఏంటంటే ఏదన్నా ఒక యాడ్ లేదంటే ఒక అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి, ఏదన్నా ఒక కమర్షియల్ ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళ రెమ్యునరేషన్లు వేరుంటాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే యూట్యూబ్స్లో ఉన్న వాళ్ళవి, మాలాంటి అప్కమింగ్ వాళ్ళందరి పేమెంట్లు తక్కువ ఉంటాయి. సో వీళ్ళు ఫస్ట్ ఏం చేశారు బెట్టింగ్ వాళ్ళు అంటే, కోవిడ్ తర్వాత నుంచి ఇది ఎక్కువ అయిపోయింది. సో మన రానా గారు కానివ్వండి, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు కానీ, వీళ్ళందరి పేర్లు మనం ఈరోజు చూసాము. ఎందుకు చూసామంటే ఇప్పుడు గతంలో వీళ్ళతోటి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయించుకున్నారు. అడ్వర్టైజ్మెంట్కి ఖచ్చితంగా పేమెంట్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ బెట్టింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద హీరోలతో కొంచెం సేపు చేయించేసి మిగిలిన ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తారంటే రానా గారే ప్రమోట్ చేశారు, మీరు చేయడంలో తప్పేం లేదు, మీరు చేసేయండి, మీకు ఇంత అమౌంట్ ఇస్తామన్నట్టు వీళ్ళు చేస్తారు అనమాట. సో ఈ విధంగా తెలిసి తెలియక జరిగిన మిస్టేక్స్ అనమాట ఇవి. కొంత అమౌంట్ను కూడా అంటే మనం ఒక యాడే కదా ఇచ్చేది, లేకపోతే ఒక యాపే కదా, కొద్దిసేపు సమయమే కదా, ఏదో ఖాళీగా కాలక్షేపంలో చేయొచ్చు కదా అని. అట్లా కాలక్షేపం అని కాదు, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, యాక్టింగ్ చేస్తారు, అన్ని రకాలుగా ఉంటారు. సో దాంట్లో ఒక ప్రొఫెషనల్ లాగా సినిమాలు సీరియల్లో కేటాయించినంత సమయం కాదు కదా ఈ యాప్కి, జస్ట్ ఒక 10 minutes ఫోన్ లో తీసి పంపించినా సరిపోద్ది అంటున్నారు కొంతమంది, ఆన్లైన్ కాబట్టి. రైట్. సతీష్ గారు, అంటే ఇది మన కరోనా తర్వాత సెల్ ఫోన్కి చాలా మంది కూడా అడిక్ట్ అయ్యారు. ఎందుకంటే చాలామంది పిల్లలు
గ్రామీణ ప్రాంతాల్లో. ఎందుకంటే కాలేజీలు అవ్వచ్చు, స్కూళ్ళు అవ్వచ్చు, ఆన్లైన్ క్లాసులకు ఎక్కువగా సెల్ ఫోన్ ప్రభావం. ఈ సెల్ ఫోన్ ద్వారా చాలామంది కూడా డబ్బులు పోగొట్టుకున్నారు. వాళ్ళు పంటలు అమ్ముకున్నటువంటి పంట డబ్బులు కూడా వాళ్ళ ఫాదర్ కష్టపడి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ డబ్బులు అన్నీ కూడా తెలుసుకుని పిల్లలు డబ్బులు పెట్టి ముందుగా వాళ్ళని ఆకర్షిస్తారు, తర్వాత ఎక్కువ అమౌంట్ లాగేస్తారు. అంటే ఇట్లాంటి పరిస్థితి దాదాపు తెలంగాణలో దాదాపు 975 మంది చనిపోయారు. అంత పైచిలుకు చనిపోయి తెలిసినవి, తెలియనివి పరువు కోసం చాలామంది ఇట్లా చెప్పుకోలేనివి కానీ ఈ విధంగా సెలబ్రిటీలు ప్రభావం చూపిస్తున్నప్పుడు అంటే ఈ యాప్ల గురించి చాలా ముందే పోలీసులు కూడా గతంలో హెచ్చరించారు. అయినా సరే సెలబ్రిటీలు ఎందుకు దీనివైపు మొగ్గు చూపారండి? అయితే మీరన్నట్లుగా అండి 2020 అప్పుడు మనం కరోనాతో చాలా సఫర్ అయినాం. అవును. దాని తర్వాత కరోనా పోయింది కానీ బెట్టింగ్ యాప్లు వచ్చినాయి. అవును. ఎందుకంటే అందరికీ యాక్సెస్ వచ్చింది, మొబైల్ యాక్సెస్. ఇంతకుముందు మనం నెట్ ఓపెన్ చేయాలంటే నెట్ సెంటర్కి వెళ్ళి, ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఓపెన్ చేసుకొని మెయిల్ ఓపెన్ చేసుకొని, ఇప్పుడు ఎవ్రీబడి క్యాన్ యాక్సెస్. సో దానివల్ల ఏంటంటే మనకు ఇది ప్రతి ఫోన్లో మామూలు వేరే యాప్ల కన్నా బెట్టింగ్ యాప్లు పెరిగినాయి. ఈవెన్ చిన్నపిల్లలు 8th క్లాసు, 9th క్లాసు, 6th క్లాస్ వాళ్ళు కూడా 100 రూపాయలు వేసి బెట్టింగ్ చేస్తారు. ఇదేంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ట్రాపింగ్. చిన్నపిల్లలు కానీ అమాయకత్వం కానీ ఉన్న వాళ్ళని ట్రాప్ చేయడం అంతే. అందులో ఏంటి, ఒక 100 వేస్తే ఒకే రోజు ఆడు 10,000 సంపాదగలుగుతాడు. అప్పుడేమనుకుంటాడు, నాకు 10,000 వచ్చింది కదా అనేసి ఆస్తులన్నీ పెట్టేస్తాడు. 100కి 10,000 వస్తే 10,000 వేస్తే ఎంత రావాలి సార్? లక్షలలో. సో ఇట్స్ ఆల్ అబౌట్ ట్రాపింగ్. ఏంటి, మనం ఎరేసి ఫిష్ని పట్టినట్టు. ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్ని యాప్లు చైనా నుంచే వస్తాయి మ్యాక్సిమం. చైనా నుంచి, వేరే కంట్రీ నుంచి. వాళ్ళు క్రికెట్ ఆడరు, వాళ్ళు బెట్టింగ్ బెటరు, యాప్స్ తయారు చేస్తారు. యాప్స్ తయారు చేసి ఇండియా లాంటి మనలాంటి కంట్రీలను రుద్దుతారు. ఇప్పుడు మన యాప్ ఒక్కటి కూడా లేదు ఇక్కడ. నేను డేటా తీసుకున్న ప్రకారం ఇండియాలో ఒక యాప్ కూడా లేదు. అమాయకులు బలవుతారు. ఇట్స్ మన కరెన్సీ. ఐపీఎల్ అంటే చాలా బిగ్ మార్కెట్. ఐపీఎల్ మార్కెట్ అంతా ఇండియాలో ఉంటుంది, యాప్ల ద్వారా వెళ్ళేది మాత్రం చైనాలో లేదా అదర్ కంట్రీ. ఇట్స్ ఆల్ అబౌట్ ట్రాపింగ్. ఇది గమనిస్తలే ఎవరు. ఇంకోటి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏంటి తీసుకోవాలంటే, ఇప్పుడు బెట్టింగ్ అనేది గోవాలో బ్యాన్ లేదు, తెలుగు 2 రాష్ట్రాల్లో బ్యాన్ ఉంది, కర్ణాటకలో బ్యాన్ ఉంది, ఇంకోటి బీహార్లో బ్యాన్ లేదు. అలా కాకుండా ఇండియా మొత్తం బ్యాన్ ఉండాలి సార్. ఇంతకుముందు టిక్ టాక్ యాప్ మొత్తం బ్యాన్ చేశారు. ఇప్పుడు నేను టిక్ టాక్ చేయడానికి లేదు, సాయి గారు టిక్ టాక్ చేయడానికి లేదు. అదే విధంగా ఇండియన్ గవర్నమెంట్ ముందుకొచ్చి మనకు తెలుగు స్టేట్లకు సజ్జనార్ గారు మన తెలుగు స్టేట్లకు సజ్జనార్ గారు ముందుకు వచ్చినట్టు ఇండియా గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి చిన్న చిన్న పిల్లలు సార్, అమాయకులు పాప 100, 200, 200 మొత్తం ఇంట్లో మొత్తం తాకడ. ఇకపోతే ఏంటంటే స్టూడెంట్స్ కూడా, కాలేజీలో స్టూడెంట్స్ కూడా చిన్న చిన్న లోన్ యాప్స్, సివిల్ స్కోర్ 650, 700 స్కోర్ ఉన్న వాళ్ళు కూడా ఒక 5,000, 10,000 లోన్ తీసుకుంటున్నారు. ఆ 5,000, 10,000 లోన్ పెట్టగానే వాడికి బోనస్ వస్తుంది. ఒక 5,000 కనుక వాడు ఒక 5,000 కనుక డబ్బులు పెట్టేసి పేమెంట్ చేస్తే వాడు క్యాష్ బ్యాక్ అని, లేకపోతే పేమెంట్ ఇంకొంచెం హైక్ వస్తుంది అనేసి ఈ 5,000కి ఇంకో 500, 1,000 రూపాయలు రాగానే. సాయి కృష్ణ గారు, అంటే అసలు ఈ సెలబ్రిటీని అప్రోచ్ ఎలా అవుతారు అనమాట? అంటే ముఖ్యంగా ఈ యాప్స్ ప్రమోషన్ చేయడానికి ముఖ్యంగా డైరెక్ట్ అయితే ఎవరు అప్రోచ్ ఎవరు, కానీ వీళ్ళని ప్రమోట్ చేయటం కానీ, లేకపోతే ఇంత రెమ్యునేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం కానీ, లేకపోతే వాళ్ళు ఆకర్షించడం కోసం ఏ విధంగా, అంటే వాళ్ళు థర్డ్ పార్టీ ఏమన్నా రంగంలోకి దిగిద్దా ఎట్లా? ఎలా అంటే అండి, ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్లు ఏంటంటే వీళ్ళు ఫస్ట్ బల్క్ అమౌంట్ తోటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తోటి యాడ్ షూట్ అనేది చేయడం జరిగింది, దాన్ని ప్రమోట్ చేశారు. వీడు ఒకడు సపోజ్ ఒక రమ్మీ అనే ఒక యాప్ సంబంధించి పెద్ద సెలబ్రిటీ చేశాడు అనుకోండి, XYZ అది ఇల్లీగల్. వాడు ఏం చేస్తాడంటే ఇలా మెయిల్ పెడతాడు. మెయిల్ పెట్టేసి ఎవరికి పెడతాడంటే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి, లేదు అంటే మనకి సెలబ్రిటీస్ని కాస్టింగ్ మేనేజర్స్కి, వీళ్ళకి మెయిల్ పెట్టి అప్రోచ్ అయ్యి ఏం చేస్తారంటే, సార్ ఇట్లా మేము ఒక యాప్ డెవలప్ చేసాం, గేమ్ యాప్, సేమ్ రమ్మీలానో సేమ్ దానిలానో దీనిలానో అని మనం రెగ్యులర్గా వినే పేర్లలో కలుపుతారనమాట. కలిపేసి ఇది లీగల్గా ప్రూవ్ అయింది, సో మీ దగ్గర ఇంతమంది సెలబ్రిటీస్ ఉంటారు కదా, మీకు ఒక 5 lakhs బడ్జెట్ ఇస్తాము, దీంట్లో మాకు ఒక 5-6 వీడియోలు ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, ఆ వీడియోలను తీసుకొని చాలా ఇన్స్టా పేజెస్లో, యూట్యూబ్ పేజెస్లో, టెలిగ్రామ్స్లో ఆ వీడియోని షేర్ చేయడం. దాని ద్వారా ఏమైందంటే అట్రాక్ట్ అవ్వడం ఆడియన్స్. ఎందుకంటే అభిమానించేది సెలబ్రిటీస్ని ఎవరైనా ప్రజలు. సో వీళ్ళు ఖచ్చితంగా అభిమానిస్తున్నారు కాబట్టి దాన్ని అనువుగా చూసుకొని బెట్టింగ్ వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఆడియన్స్ని, అదే ప్రజల్ని ముగ్గులోకి దింపుకుంటున్నారు. ఇకపోతే రీసెంట్గా ఇంకోటి అంటే సెలబ్రిటీ సైడ్, వాళ్ళ సైడ్ ఉండి ఆలోచిస్తే, మొన్న ఒక సెలబ్రిటీ వాళ్ళకి హోమ్ ఫుడ్ గురించి ఒక వీడియో చెప్పారంట వాళ్ళు.
హోమ్ ఫుడ్ వీడియో వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఫోన్లో ఇలా ఉంటుంది ఇన్స్టా రీలు, అవును ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాళ్ళు హోమ్ ఫుడ్ గురించి చెప్పారు జెన్యున్గా ఒక 20,000 30,000 తీసుకొని. కానీ అక్కడ ఏం జరిగిద్దంటే ఇక్కడ 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 ఈ 4 ప్లేస్లో ఏం చేస్తారంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి అన్నోన్ పేజెస్లో పెడుతున్నారు. అవును. సో దీనివల్ల ఏమైందంటే చూసే వాళ్ళకి ఈ మ్యాటర్ వింటారు, పైన కనిపించే విజువల్స్ కూడా చూసేసి మళ్ళీ గేమ్ ఆడడానికి వీడియో కనుక ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు. అందుకోసమే మేము టోటల్ ఈ రోజు మొత్తం డిజిటల్ మార్కెటింగ్ టీం అందరం కలిసి ఈరోజు ఛాంబర్లో మేము డిస్కస్ చేసింది ఏంటంటే ఇలాంటివి ఏదైనా లీగల్గా కనిపించినాయంటే రిపోర్ట్ చేసేసి ఆ పేజెస్ స్క్రీన్ షాట్ తీసి సైబర్ సెల్ వాళ్ళకి కంప్లైంట్ చేద్దామని మేము ఫిక్స్ అయిపోయాను. మొత్తానికి తెలుగు రాష్ట్రాలు అయితే బెట్టింగ్ యాప్స్ అయితే మాత్రం టాలీవుడ్ని కుదిపేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఈ బెట్టింగ్ యాప్కు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, ఈ సెలబ్రిటీలు ఆకర్షణ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, లేకపోతే తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనే అంశాలపైనే విక్టర్లో చర్చిస్తున్నాం. ఇక సతీష్ గారు, అంటే చాలామంది సెలబ్రిటీలు ఎంతో కొంత ప్రభావం చూపిస్తారు. మా హీరో యాడ్ ఇచ్చారు కాబట్టి, లేకపోతే మా హీరో ప్రమోషన్ చేశారు కాబట్టి నేను కూడా చేయాలి. చాలా మనం చూస్తూనే ఉంటాం, గుట్కా యాడ్ ఇచ్చారంటే గుట్కా హీరోలు మంచిగానే ఉంటారు, గుట్కా యాడ్ ఇచ్చిన వాళ్ళు. కానీ ఆ తిన్నోళ్ళు ఏ విధంగా ఆసుపత్రులు పాలయ్యారో చూసాం. అట్లనే సేమ్ ఒకప్పుడేమో డ్రగ్స్ వ్యవహారంలో చాలామంది టాలీవుడ్లో కుదిపేసింది, ఇప్పుడు మాత్రం బెట్టింగ్ యాప్స్. కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి రెమ్యునేషన్ తీసుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ దీన్ని ఈ వాళ్ళకి ఇచ్చేటటువంటి రెమ్యునేషన్ విషయంలో వాళ్ళకి అంటే ఇతర దేశాలు ట్రిప్పులు, హాలిడే ట్రిప్పులు, రకరకాలైనటువంటి ఆఫర్లు, అంటే లొంగకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్లు లొంగకపోతే మరికొంత ఎక్కువగా ఇచ్చి చేస్తున్నారు. ఇది సమాజంపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి? సెలబ్రిటీ అంటే ఏంటి సార్? గల్లెగిరేసి ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకి పోతాం అంటే వాళ్ళు సినిమా ఎలా అని ఉండని, ఎందుకు వెళ్తాం? మన అభిమానం అంతే. సో వాళ్ళ నోట ఏదొచ్చినా కూడా మనం అంత రోల్ మోడల్. సో వాళ్ళు ఎలాంటి ప్రమోట్ చేయాలి, మంచి ప్రమోట్ చేసుకోండి, పర్లేదు. ఓ చదువు గురించి చెప్పుకోండి, స్టూడెంట్స్కి ఒక మెటీరియల్ గురించి చెప్పండి. ఏదైనా ఒక సినిమాలో ఒక డైలాగ్ వచ్చిందంటే దాన్నే ఫాలో సినిమా ఈవెంట్ సార్ టీ షర్ట్ల మీద పేర్లు కొట్టుకొని తిరుగుతాం. అది సెలబ్రిటీ హోదా ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? ప్రమోషన్ చేసేటప్పుడు మన అభిమానులకు ఉపయోగపడే చేయండి, పర్లేదు. డబ్బులు తీసుకోండి, పర్లేదు. ఉపయోగపడే చేయండి. ఏదైనా బిజినెస్ సార్, సినిమా అయినా బిజినెస్, ఏదైనా బిజినెస్. కాకపోతే ప్రమోషన్ అనేది వెల్ అండ్ గుడ్, బాగుండాలి. ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ల వల్ల ఏమవుతుంది? మీ అభిమాన స్టూడెంట్సే కదా సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఏదో నెంబర్ చెప్పారు, ఏదో నెంబర్ అదేంటి మనకు తెలిసిన వరకే, తెలవని ఊర్లలో చాలా జరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లలు సార్ ఊర్లలో అప్పులు చేసి ఇంట్లో గొడవలు అయ్యి సూసైడ్ దాకా వెళ్తుంది. అది ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేస్తున్నారు, వాడు అప్పు ఇవ్వకపోతే గొడవలు అవుతున్నాయి. అట్లా వాటిని ప్రమోట్ చేయొద్దు. మనం సెలబ్రిటీ హోదా ఉన్నప్పుడు మనం ఏంటి ప్రమోట్ చేయాలి? మనకు కోట్ల మంది వ్యూవర్స్ ఉంటారు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఏం చేయాలి? ఇలాంటివి కావు, బెట్లు కావు. ఎడ్యుకేషన్ కానీ మంచి ఎడ్యుకేషన్ పాలసీ, ఫుడ్ పాలసీ అవి చేసుకోవాలి, హెల్త్ గురించి. అట్లా ఇప్పుడు ఏంటంటే పక్కతో పట్టిర్రు. అట్లా సెలబ్రిటీలో అలా వేరే యాప్లు ప్రమోట్ చేయాలి. దీని వలన ఒక యాడ్ చేయాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు. 100%. కానీ ఆ విధంగా వచ్చింది. కానీ ప్రభుత్వం కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏ విధంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా సంకల్పం తీసుకుందో, ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. డ్రగ్స్ పై ప్రచారం చేయండి అని చెప్పేసి. అదే విధంగా ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో కాకుండా బెట్టింగ్ యాప్స్ నిషేధించండి, దాని ప్రభావం వలలో పడొద్దు అనే విధంగా యాడ్స్ ప్రమోట్ చేయొద్దు సార్. ఇలాంటిది ఎప్పుడు ప్రమోట్ చేయొద్దు, ఎందుకంటే ఫ్యామిలీలే పోతున్నాయి. అసలు ప్రమోట్ చేయొద్దు. మీరు ఎడ్యుకేషన్ గురించి కానీ దేని గురించి ప్రమోట్ చేయండి, పర్లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే వ్యూవర్షిప్ మామూలుగా పెరుగుతుంది. నిన్న సునీత విలియమ్స్ గారి కింద ల్యాండ్ అయ్యేటప్పుడు వ్యూవర్షిప్ ఏముంది సార్? మీరు కూడా చూశారు కదా. ఇండియా పాకిస్తాన్ అనండి ఫస్ట్ ఓవర్ కాంచి ఉంటారు, క్లాస్లకు కూడా రారు పిల్లలు ఎవరు. ఒక్కరు కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఏ ఇన్స్టిట్యూట్లో కానీ ఏ యూనివర్సిటీలో కానీ ఒక్కరు కూడా క్లాస్ రారు. కానీ సతీష్ గారు, ఏ ఏజ్ యువత దీనిపై ప్రభావం ఏంటంటే యువత ఒక్కళ్ళేనా, లేకపోతే చిన్నపిల్లలు, లేకపోతే స్కూల్ అయిపోయిన కాంచి? స్కూల్ అప్పుడు ఏంటంటే కొద్దిగా మన పేరెంట్స్ దగ్గర పెరుగుతున్నారు కాబట్టి కొద్దిగా ఇబ్బంది లేదు. ఈవెన్ స్కూల్ కూడా స్టార్ట్ అయినాయి ఇప్పుడు, ఎందుకంటే ఊళ్ళో గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ ఎవరు పట్టించుకుంటులే. మెయిన్ టార్గెట్ ఏంటంటే సార్ 16 ఇయర్స్ నుంచి ఆర్ 15 ఇయర్స్ నుంచి 40-50 ఇయర్స్ దాకా ఇది టార్గెటెడ్. వాళ్ళకు టార్గెట్ అయ్యేదే వీళ్ళు యువత. ఇక్కడ ఎలా అంటే యువత ఎలా అంటే రోజంతా పొద్దాక ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ మిడిల్ క్లాస్ అయితే రోజంతా కష్టపడ్డా ఒక 1000 రూపాయలు కూడా రావట్లేవు. మనం 2-3 గంటలు ఒక 500 పెట్టేస్తే 1000-2000 వస్తున్నాయి కదా, ఓ నెలకు 50-60 వేలు వస్తాయి కదా అని ఆ ఉద్దేశంతో వీళ్ళు ఆడడము. ఇకపోతే నిరుద్యోగులు, వీళ్ళు ఏంటి జాబ్ల కోసం ఆర్థిక సమస్య, జాబులు రాక
పెళ్లి సంబంధాలు ఒక 30-35 ఇయర్స్ వచ్చేసరికి పెళ్ళిళ్ళు కాక అరే ఫైనాన్షియల్గా సెటిల్ కాలేదు, వాళ్ళ ఫ్రెండ్ ఎవడో ఒకడు అమెరికాలో ఉండి ఆడే కష్టపడుతుండగా వాళ్ళ లెక్క మనం ఉండట్లేమని. సో ఒకళ్ళు చూసి ఇంకోళ్ళు. ఇకపోతే చాలామంది టెక్కీలు కూడా ఉన్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్ కోసం అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, స్ట్రెస్ రిలీఫ్ కోసం గేమ్ ఆడతారు. ఇక్కడ ప్రతి ఒక్కరు లాస్ అవ్వడమే ఏదో ఒక విధంగా. సో ఒకరిని చూసి ఇంకోడు ఇలా దాన్ని అవగాహన లేక వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. అంటే సాయికృష్ణ గారు, అంటే ముందుగానే ఏమైనా అగ్రిమెంట్ చేసుకుంటారా, లేకపోతే ఏ యాప్ సపరేటా? ఈరోజు విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణ సందర్భంగా ఆమె కొన్ని కీలకమైనటువంటి విషయాలను వెల్లడించినట్లు తెలిసింది. ఒక్కొక్క యాప్కి ప్రమోషన్ కోసం అయితే మాత్రం 90,000 రూపాయలు తీసుకుంటున్నట్లు, అట్లా 15 యాప్లో నటించాయని చెప్పేసి చెప్పింది. ఇంకా బయటికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా 25 మంది కూడా మనకు తెలిసిన వాళ్ళు, ఇంకా చాలా మంది ఉంటారనేది ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు ఇండస్ట్రీలో. ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఎవరు కావాలని చేయరండి, చెడిపోవాలని అయితే ఎవరు అనుకోరు. ఇక్కడ ఏమవుతుందంటే ఇందాక నేను చెప్పినట్టు ఇది లీగల్గా ప్రూవ్డ్, ఇది చెయ్యండి మీకు ఇంత అమౌంట్ ఇస్తాం, ఇది అయితే అగ్రిమెంట్లలో ఉండదండి. బేసిక్గా అంటే రేర్గా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఒక మంచి ప్రోడక్ట్ తీసుకుందాం అనుకోండి, ఒక కార్పొరేట్ లెవెల్లో ఉన్నది ఏం చేస్తారంటే వాడి కంపెనీ ఉంటుంది, వాడికి ఫ్రమ్ టు ఉంటుంది. ఈ బెట్టింగ్ యాప్లకి ఏంటంటే ఫ్రమ్ టు ఉండదు. ఎందుకంటే వాడు ఎక్కడో ఉంటాడు, ఇంకో థర్డ్ పర్సన్ ద్వారా ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే వాళ్ళు వీడియో అనేది ఇస్తారో క్లయింట్కి, అప్పుడు వీళ్ళు ఫుల్ అమౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. రైట్. సతీష్ గారు, అంటే ఈ బెట్టింగ్ యాప్స్ వలన అంటే కేసులు నమోదైతే అంటే ఒక 6 నెలల నుంచి 5 సంవత్సరాలు కూడా శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఇప్పుడు ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మేము చేసాము, చాలా తప్పైంది, లేకపోతే మమ్మల్ని క్షమించండి అనే విధంగా చాలామంది చెప్తున్నారు. కానీ దీన్ని పోలీసులు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? సీరియస్గా తీసుకొని వాళ్ళపై కేసులు నమోదు చేసి విచారించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. ఎంతమంది మీద పెడతాం సార్ కేసులు? ఎంతమంది మీద పెడతారు? ఎంతమందిని పట్టుకొస్తాం పోలీస్ స్టేషన్కి? ఇది ఒక పెద్ద చెట్టు సార్, వృక్షం. ఆకులు దింపగలరు, కాయలు దింపగలరు. మొక్కను తీసేయాలి సార్. మొక్కను తీసేస్తే ఇదంతా ఉండదు. రూట్ అనేది ఎక్కడుంది? చైనా నుంచి వస్తుంది. ఆ రూట్ అన్ని కట్ చేస్తే చెట్టు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎన్ని కేసులు పెడతాం సార్? మన పోలీసు వాళ్ళు మాత్రం పాపం ఎన్ని కేసులు పెడతారు? ఎంతమందిని పట్టుకొస్తారు? ఈరోజు జరుగుతలేదా సార్? ఈరోజు బెట్టింగ్ జరుగుతలేదా? ఈరోజు ప్రమోషన్లు జరుగుతలేవా? జరుగుతున్నాయి. ఈరోజు కూడా జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతుంది. అది ఎవరు ఆపాలి? అలా కాదు, మనం మొక్కను తీసేయాలి మొత్తం. అంటే కేంద్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి, కంపల్సరీ 100% తీసుకోవాలి. ఈ రోజు ఇప్పుడు కూడా ఈ క్షణాన్ని కూడా జరుగుతుంది. బెట్టింగ్ జరుగుతుంది, ప్రమోషన్లు జరుగుతున్నాయి, క్రైమ్ కూడా పుట్టుకొస్తుంది. కానీ సెల్ ఫోన్ లోనే వాళ్ళు యాడ్ ఇస్తున్నారు. ఈ విధంగా ఆడితే నాకు ఇంత ప్రైజ్ మనీ వచ్చిందనే విధంగా బహిరంగానే చూపించి ఇచ్చేస్తున్నారు. అవును సార్, అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ లైవ్ జరుగుతుంది, మనకు బయట యాప్ బెట్టింగ్లు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి సార్. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది, రేపు 22వ తారీఖు నుంచి IPL స్టార్ట్ అవుతుంది. దానికి ఎన్ని వేల కోట్ల లాభింగ్ జరుగుతుంది సార్ అక్కడ. మనకి స్వతంత్ర టీవీకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు రేపే IPL స్టార్ట్ అవుతుంది. కనీసం దాన్ని 50% అని ఆపగలుగుతాం మనం, ఎంతో అంత. ఇంకోటి ఏంటంటే ఒక హెల్మెట్ పెట్టుకోకుండా పోతే బైక్ మీద ఇంత ఫైన్, ట్రిపుల్ రైడింగ్ చేసి ఇట్లా పోతే ఇంత ఫైన్ అని. అంటే ఓకే, ఈ తప్పు చేస్తే ఇది జరుగుతుందని మాత్రం కొంతమందికి అవగాహన ఉంది, కానీ వీటి మీద అవగాహన లేదు. అంటే చట్టం అనేది చాలా మందికి తెలియకపోవడం వల్ల ఇవన్నీ క్రైమ్ రేట్ అనేది పెరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ లైవ్లో చూస్తున్న వ్యూవర్స్ అయినా మన పిల్లలకో, మన నైబర్స్కో, మన ఫ్రెండ్స్కో ఖచ్చితంగా తప్పు గురించి, చట్టం గురించి, న్యాయం గురించి, ఏది రైటు ఏది రాంగ్ ఇవన్నీ మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పుట్టగానే మాకు తెలియదు, ఇలా వీళ్ళతోటో వాళ్ళతో అంటే మంచి పర్సన్స్తో తిరుగుతూ ఉండి చెడుని మనం అవాయిడ్ చేసుకుంటూ వెళ్తే మన దేశం అభివృద్ధి చెందుతుంది, మన ఫ్యామిలీ డెవలప్ అవుతుంది అనేది మేము అనుకుంటున్నాం. రైట్. మొత్తానికి ఈ బెట్టింగ్ యాప్లు అంటే ఈ సినిమా సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో దీనిపై ప్రభావం చూపటం, అలాగే యువత దీని ప్రభావితం అయిపోయి చాలామంది తన డబ్బులను పోగొట్టుకోవటం, అలాగే కుటుంబాలపై ప్రభావం చూపటం, చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 975 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది తెలిసిన నంబర్. తెలియక ఎంతమంది, చాలామంది వాళ్ళ జీవితాలను బలి తీసుకున్నారు. ముఖ్యంగా సామాన్య కుటుంబాలే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ వలన బలి అయ్యాయి. దీంతో సినీ సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రభావంతో ఈ విధంగా జరిగిందని పోలీసులు అయితే మాత్రం కేసులు నమోదు చేసి దాదాపు 25 మందిపై కేసులు అయితే నమోదు చేశారు. మొత్తానికి ఈ వ్యవహారం వెనక అంటే ఎవరున్నారు, ఇంకెవరన్నా బిగ్ బాస్ ఉన్నారా, లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారా అనే అంశాలే తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశాలపై బిగ్ టాక్లో చర్చిస్తున్నాం. ఇక శ్రవణ్ కుమార్ గారు సీనియర్ క్రైమ్ జర్నలిస్టు మనకు లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. శ్రవణ్ కుమార్ గారు, సార్ నమస్తే.
నమస్తే. ఏంటి ఈ బెట్టింగ్ యాప్లో ప్రభావం ఏ విధంగా తెలంగాణ యువతపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినీ సెలబ్రిటీలు దాదాపు 25 మందిపై అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే మాత్రం యాంకర్ విష్ణుప్రియ హాజరయ్యారు. గతంలో బిగ్ బాస్లో కూడా ఆమె పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళనే టార్గెట్గా చేస్తూ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోసం వీళ్ళు మొగ్గు చూపడానికి గల కారణాలు ఏంటి, ఏ విధంగా చూడొచ్చు అంటారు? సార్, ఇప్పుడు ఇవి బెట్టింగ్ యాప్ లేదా గ్యాంబ్లింగ్ అంటాం మనం వ్యవహారిక వాటిలో. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్స్ ఆట తీరు వేరండి, గేమింగ్ యాప్స్ అనేది వేరండి. ఇప్పుడు రెండు స్పష్టంగా విడదీసి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గేమింగ్ యాప్ అంటే ఒక సాఫ్ట్వేర్ బేస్లో నడుస్తూ ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేస్తూ అదొక సెక్టర్గా నిర్ణయించబడింది, గుర్తింపు పొందినండి. వీటి మీద చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఈ గేమింగ్ యాప్ అనేది మేధో సంపత్తిని పెంచుతుంది, నాలెడ్జ్ని పెంచుతుంది. ఈ మ్యాక్సిమం చాలా వరకు 99% ఈ గేమింగ్ యాప్లు అనేవి చట్టబద్ధమైనటువంటిగానే వ్యవహరించవచ్చు. అంటే ఇప్పుడు వ్యవహారికంగా మామూలుగా మనం అందరూ వ్యాపారం చేసినప్పుడు లైసెన్స్ తీసుకొని వ్యాపారం చేయాలి. ఎవరో ఒకరు లైసెన్స్ తీసుకోకుండా చేస్తుండవచ్చు. అట్లాగే ఈ గేమింగ్ యాప్లో కూడా అవి ఏమి చట్టబద్ధమేమి ఏమి చట్టబద్ధంగా అయిన ఒక విషయం అయితే, ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ అన్ని ఖచ్చితంగా మాత్రం చట్టం నిషేధించింది. ముఖ్యంగా భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో నిషేధం ఉంది. అయితే ఇప్పుడు ఈ కేసులో తరపున మనం చూడాల్సింది ఏమిటంటే, ఏది బెట్టింగ్ యాప్ అవుతుంది, ఏది గేమింగ్ యాప్ అవుతుంది. ఇంకొకటి ముఖ్యంగా అస్సాము, మిజోరాం ఇట్లాంటి రాష్ట్రాలలో, సిక్కిం రాష్ట్రాలలో ఈ లాటరీ కానీ ఈ గేమింగ్ కూడా స్వయంగా రాష్ట్రాలు అనుమతించినాయి, వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అవి కూడా చట్టం నిషేధించిందిగా చట్టబద్ధమైనది. అంటే ఇప్పుడు ఎవరైతే సినీ సెలబ్రిటీగా చెప్పబడుతున్న వాళ్ళు కానీ, ఇన్ఫ్లుయెన్స్గా చెప్పబడుతున్నారు కానీ, ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళు ప్రమోట్ చేసిన ఆ గేమ్ లేదా యాప్ లేదా మన బెట్టింగ్ యాప్ ఏదైతే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టబద్ధమైనటువంటి సంస్థ అయినా కాదా అనేది ఫస్ట్ డిసైడ్ చేయాలి. అది దేశీయదా విదేశీయదైనా ఆలోచించాల్సి ఉంటుంది, తేలాల్సి ఉంటుంది. ఒకవేళ చట్టబద్ధమైనప్పుడు, అంటే ఉదాహరణకు విజయ్ దేవరకొండ గారు ఆల్రెడీ ఇంతకుముందే ఒక చిన్నపాటి ప్రెస్ నోట్ లాంటి రిలీజ్ చేశారు. బహిరంగ మీటింగ్లో చెప్పారు, మేము చట్టబద్ధమైన యాప్లో, గేమింగ్ యాప్లోనే మేము ప్రమోట్ చేసాము క్లియర్గా చెప్పారు. ఇట్లాంటి దాంట్లో వాళ్ళు ఈ కేసుకు అంటే సొమోటోగా స్వీకరించే కేసులు ఇవన్నీ కూడా ఇప్పుడు పెట్టిన కూడా ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు, తప్పు చేశాను అనే విధంగా ఆయన స్పందించారు. ఎవరండి? ప్రకాష్ రాజ్. నేను చెప్తాను. అంటే ఆయన చెప్పిన విషయం వేరుగా ఉంటుంది. అంటే మొరాలిటీకి బాధ్యత వహించి చెప్పుండవచ్చు. ముందు వాళ్ళు చెప్పిన ఏదైతే ప్రమోట్ చేశారో ఆ ప్రమోట్ యాప్లన్నీ కూడా చట్టబద్ధమైనప్పుడు అవన్నీ కూడా ట్యాక్స్ కడతారు, ఫీజు కట్టి ఎంటర్ అవుతారు. గేమ్ ఏదైనా బెనిఫిట్ పొందితే దాని ట్యాక్స్ టీడీఎస్ కలిసి ఇస్తారు. ఇట్లాంటి వాటిని ప్రమోట్ చేసినప్పుడు ఎవరైనా నష్టపోయామో, పలానా విజయ్ దేవరకొండ, పలానా ప్రకాష్ రాజ్, పలానా XYZ, ఇప్పుడు షారూక్ ఖాన్ గారు కానీ, సోను సూద్ గారు కానీ, వీళ్ళంతా కూడా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. పలానా సోను సూద్, పలానా విజయ్ దేవరకొండ చెప్పబట్టే నేను ఆడాను, దానివల్ల నేను నష్టపోయాను, ఎవరైనా కంప్లైంట్ ఉంటే తప్పించి వాళ్ళు పనిషబుల్ కాదండి. ఇవన్నీ ఇప్పుడు అయిన కేసులన్నీ సుమోటోగా ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ పెట్టినటువంటి కేసులు. ఎవరైతే నష్టపోయామని చెప్పినప్పుడు మనకి ఇవన్నీ కూడా సాధారణ చట్టాలు కూడా వస్తాయి. సైబర్ చట్టాలు ఎలా వస్తున్నాయో దాంతోపాటు వీళ్ళకు, ఎందుకంటే ఏదైనా బ్రాండ్, మనకు గతంలో కూడా సుప్రీంకోర్టు చాలా గైడ్లైన్స్ ఇచ్చింది. ఏదైనా ఒక బ్రాండ్ని ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళ వల్లనే ఉత్పత్తి పెరుగుతాయన్నప్పుడు, కన్జ్యూమర్ వచ్చినప్పుడు ఆ కన్జ్యూమర్ యొక్క నష్టాన్ని లేదా నష్టపోయినప్పుడు ఆ బ్రాండ్ అంబాసిడర్ కూడా బాధ్యుడు అవుతాడు అంటూ కూడా ఈ మధ్య చాలా తీర్పులు వచ్చాయి. అంటే ఒక కోకోకోలా కావచ్చు, థమ్స్అప్ కావచ్చు, లేదా కొబ్బరి నూనె కావచ్చు, ఏది తీసుకున్నా కూడా బ్రాండ్ అంబాసిడర్గా చేసినటువంటి ఆ స్పోర్ట్స్ స్టారే కావచ్చు, సినిమా స్టారే కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ పేరు చెప్పితేనే మీరు కొనుక్కున్నారు కాబట్టి ఆ బ్రాండ్ యొక్క నష్టాలు ఏమైనా ఉంటే ఆ బ్రాండ్ అంబాసిడర్ కూడా బాధ్యత చేస్తాయి. అప్పుడు మాత్రమే ఇప్పుడు విజయ్ దేవరకొండ కానీ ఏదైతే చట్టం ద్వారా చెప్పబడినటువంటి అనుమతించినటువంటి యాప్లో మీరు ప్రమోట్ చేస్తే ఎవరైనా కంప్లైంట్ ఉంటేనే వీళ్ళందరి మీద కేసు అవుతుంది. ఇకపోతే సెకండ్ కొనుగోలు ఏంటంటే, జనరల్గా విదేశీ యాప్లన్నీ, గేమింగ్ యాప్లన్నీ మన దేశంలో నిషేధించబడ్డాయి. సిక్కిము, ఇంతకుముందు చెప్పిన ఈ రాష్ట్రాల్లో కొన్ని అనుమతులు ఉన్నాయి. వాటికి చేసిన లేదా ఈ గేమింగ్ యాప్ అంటే కూడా
అత్యాశ మీద ఈజీ మనీ మీద బేస్ మీద ఉంటుంది. వీళ్ళకి ఇచ్చిన అమౌంట్ కూడా ఫ్యాన్సీగాను ఫాంటసీగాను టెంప్టింగ్ గాను ఉంటాయి. ఇట్లాంటి ఖచ్చితంగా కూడా శిక్షార్హుడు అవుతుంది. దీనికి కాంప్లైంట్ లేకుండా ప్రభుత్వాలు కూడా తీసుకోవచ్చు, కేసుగా చేయవచ్చు. ఇప్పుడు ప్రభుత్వాలు తేల్చాల్సిన విషయం ఏంటంటే ఏది నిషేధించబడింది, ఏది నిషేధించబడలేదు, ఏది గేమింగ్ యాప్, ఏది గ్యాంబ్లింగ్ యాప్ అనేది వాళ్ళు డిసైడ్ చేయాలి. వీళ్ళు చేసినప్పుడు ఎంతవరకు ఏ పరిధి వరకు చేశారు, వీళ్ళ వల్ల నష్టపోయింది ఎంతవరకు ఉంది, ఇవన్నీ కూడా వర్తిస్తాయి. కాకపోతే నాకు తెలిసి ఇవి మన డ్రగ్స్ కేసే ఏం కాలేకపోయింది, ఎవరిని ఏం చేయలేకపోయింది. దాంట్లో ఉన్న చట్టాల విధాన లోపాలు. కానీ శ్రవణ్ కుమార్ గారు ఈడీ కూడా ఎంటర్ అవుతుందన్నారు. చూద్దాం ఈ ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుంది. ఎంటర్ అవ్వడానికి అవకాశం అయితే ఉండదండి. ఎందుకంటే ఆ హిడెన్ అమౌంట్ బాగా అమౌంట్ కోట్లాది రూపాయలు ఉన్నప్పుడు ఈడీ వస్తుంది. ఇంత పెద్ద అమౌంట్ తోటి వీళ్ళెవరు కూడా చేసినట్టు కాదు. తరిమిన మాట 1 లక్ష రూపాయలు ఎవరు చేసినా కూడా 1 లక్ష రూపాయలే కావచ్చు. లేదా ఆ యాప్ సంస్థ యొక్క మీద ఈడీ రైడ్ అవుతుండొచ్చు. ఇంటర్నేషనల్ డొమైన్ మీద నడిచే కాబట్టి ఈడీ కూడా పెద్దగా సాధించేది ఉండదండి. ఈ దేశంలో ఉన్న సంస్థల మీద ఏమన్నా చేయగలుగుతుంది, కానీ విదేశాలు ఉన్న వాటి మీద ఈడీ సంస్థలు కూడా ఏం కాకపోతే కేసు నమోదు చేయగలుగుతుండొచ్చు. ఈ తాత్కాలికంగా డ్రగ్స్ కేసులు ఏ విధంగా అయితే రాను పోను రోజు పోయి వచ్చి వాళ్ళు శాంపిల్స్ ఇచ్చేసి అదే విధంగా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత విచారణ కోసం హాజరవటం తప్ప మరో మార్గం. రైట్ ఒక్క నిమిషం శ్రవణ్ కుమార్ గారు. సాయి కృష్ణ గారు, అంటే చాలా మంది పోలీసులు పలు సెక్షన్ల కింద అయితే కేసు పెట్టారు. ముందు మన శ్రవణ్ కుమార్ అన్నట్లు ఇది డ్రగ్స్ వ్యవహారం ఏ విధంగా అయితే చేశారో ఇది కూడా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, తర్వాత మాత్రం దీన్ని ఇదేం అంటే ప్రభావం ఉండకపోవచ్చు, కేసు ప్రభావం ఉండకపోవచ్చు అనే విధంగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే పోలీసులు ఎలాంటి అంటే పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు, ఏ విధంగా చర్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే అందరినీ విచారణకైతే పిలిచే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఇది చాలా సివియర్గా జరుగుతుంది బయట. గత 4 days నుంచి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇందాక సార్ అన్నట్టు ఒక 2-3 రోజుల తర్వాతకి ఏ టాపిక్ అయినా ఒక సర్టెన్ టైం అనేది ఉంటుంది. దాని తర్వాత ఖచ్చితంగా తగ్గుతుంది. కానీ తగ్గిన తర్వాతకి మళ్ళీ వీళ్ళు మొదటికి వచ్చి మళ్ళీ ప్రమోషన్ చేస్తే మాత్రం అది ఖచ్చితంగా అది కామన్ పీపుల్గా నేను చెప్తే, ఒక సినిమా డైరెక్టర్గా నేను చెప్తే అది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఇది ఒక ఛాన్స్, లేదంటే ఇది ఒక చాయిస్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకవేళ రియలైజేషన్ అయ్యి ఖచ్చితంగా కామ్గా ఉంటే హ్యాపీ. మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ డబ్బులకు ఆశపడి ఈజీ మనీ కోసం అని తక్కువ టైంలో డబ్బులు వస్తాయని మళ్ళీ ప్రమోట్ చేస్తే మాత్రం అది రాంగ్ అయింది. రైట్ సతీష్ గారు, అంటే దీన్ని ఈ విధంగా వదిలేస్తే ఏముంది, ఏం చర్యలు ఏం తీసుకోలేదుగా, మనం సినిమా సెలబ్రిటీలం కదా, ఏదో 2-3 ప్రమోషన్ చేసాం అయిపోయింది, మళ్ళీ ఇంకా వీళ్ళు రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. శ్రవణ్ కుమార్ గారు అన్నట్లు ఈడీ ఇన్వాల్వ్ అయిన డ్రగ్స్ ఈరోజు దొరుకుతలేవా సార్? దొరుకుతున్నాయి కదా. రేపు మళ్ళీ యాప్స్ మళ్ళీ రావని మనకు ఏమైనా ఉందా, క్లారిటీ ఉందా? లేదు. ఈరోజు ఏదో ప్రకాష్ రాజ్ గారిని ఎవరినో తీసుకొచ్చి స్టేషన్కి తీసుకురావడం కాదు. నేను ఇంతకుముందు అన్నట్లు మొక్కను తీసేయాలి, ఆకులు దించడం కాదు, మొక్కను తీసేయాలి. మొక్కను తీసేస్తే రూట్ నుంచి మొత్తం తీసేస్తే ఆ యాప్లు ఉండదు మెయిన్ సార్. ప్రమోట్ చేసారు, ప్రమోట్ చేయడం వల్లనే ఆడుతారు అనేది కూడా తప్పు. ప్రమోట్ చేయకుండా ఆడతారు, ప్రమోట్ చేయడం వల్ల ఇంకెక్కువ పోతుంది. అది కూడా మాట్లాడదాం. ప్రకాష్ రాజ్ గారు విజయ్ దేవరకొండ గారు మొత్తం ఆపుతారు కూడా. బెట్టింగ్ ఆగుతుందా అది గవర్నమెంట్ గుర్తించాలి. బెట్టింగ్ ఆగుతుందా? శ్రవణ్ కుమార్ గారు అన్నట్టు ఇంతకుముందు ఈడీ ఇన్వాల్వ్ అయినా కాకపోయినా ఆగుతుందా? ఇప్పుడు డ్రగ్స్ ఏమైనా ఆగినాయా? ఇప్పుడు దొరకలేవా సార్ డ్రగ్స్? పిల్లలు తింటలేరా? తింటున్నారు కదా. ఇది కూడా అలా చేయొద్దు, ఇది కూడా అలా చేయొద్దని నా విన్నపం. ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అంత పెద్ద మొత్తంలో ఈడీ ఇన్వాల్వ్ అయ్యి హల్చల్ చేసిందే 2 తెలుగు రాష్ట్రాలలో. ఆగిందా? డ్రగ్స్ మళ్ళీ దొరుకుతుంది. ఇది కూడా మళ్ళీ ఇంత హల్చల్ చేసి మళ్ళీ దీన్ని కూడా పొడిగించవద్దు. ఇప్పటికి నేను అనేది ఏంటంటే ఆ ట్రీ ఏదైతే రూట్ మొత్తం తీసేస్తే ఏది ఉండదు, ప్రమోషన్స్ ఉండవు, బెట్టింగ్స్ ఉండవు. అది ప్రమోటర్లనే తీసుకొచ్చినాం మనం స్టేషన్. ఏ స్థాయి నుంచి అవేర్నెస్ తీసుకురావాలంటారు? ప్రకాష్ రాజ్ గారి దాకా రావడానికి చాలా జరుగుతుంది సార్ వెనక. వాళ్ళందరినీ తీసుకురండి, వాళ్ళందరూ రావాలి. బెట్టింగ్ యాప్ ఎవరు ఓనర్స్ ఉంటారు కదా, బెట్టింగ్ యాప్ వాళ్ళందరూ రావాలి. ఎవరు వచ్చారు? ఒక్క బెట్టింగ్ ఓనర్ కూడా ఇంతవరకు అరెస్ట్ అయినట్టు నేను యాడ్ చూడలేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, ఓన్లీ ప్రమోటీస్ వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం సపోజ్ ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసినా, లేదు సపోజ్ మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినా కస్టమర్ కేర్కి ఫోన్ చేయడం అనేది ఉంటుంది. ఇక్కడ బెట్టింగ్ యాప్లో ఇందాక మేము వచ్చేటప్పుడు మొత్తం చూసామన్నమాట.
ఏదైనా ఒక బెట్టింగ్ యాప్లో డిపాజిట్ చేసినా లేదంటే ఒక ఓనర్ ఎవరు, క్లీనర్ ఎవరు, బెట్టింగ్ యాప్ ఆఫీస్ అడ్రస్ కానీ బెట్టింగ్ యాప్ CEO కానీ అసలు బెట్టింగ్ యాప్ కేర్ ఆఫ్ అడ్రస్ అనేది లేదు. ఇకపోతే ఒకవేళ మనం వేసిన డబ్బులు కనుక వాడు విత్డ్రా పెట్టి మనం అందులో విత్డ్రా ఆప్షన్ ఉంది, అది కనుక లాక్ అయ్యి ఉండి అన్నారు కదా లాక్ అయిపోతుంది. లాక్ అయిపోతే ఇంకోటి సార్ బెట్టింగ్ యాప్లో ఇంకొక విషయం కూడా మనం గమనించవచ్చు. మనం లాస్ అయినంత వరకు బాగానే ఉంటుంది, బెట్టింగ్ యాప్ ఉంటుంది, నువ్వు యాక్సెసిబుల్ ఉంటుంది. ఎప్పుడైతే నీ అకౌంట్లో లాభం వచ్చి అకౌంట్లో డబ్బులు ఉంటాయో ఇమ్మీడియట్గా దట్ విల్ బి క్లోజ్డ్. ఇంకో ఓపెన్ కాదు, ఆ యాప్ ఓపెన్ కాదు. దానికి ఓనర్ ఎవరో, క్లీనర్ ఎవరో, రూట్స్ ఎక్కడి నుంచో కూడా తెలియదు. దానికి మనం ఏం చేస్తాం, వచ్చినాయిగా మన డబ్బులు అనుకుంటాం, విత్డ్రాలు కొట్టే ముందు ఎర్రర్ చూపిస్తుంది, టెంపరీ క్లోజ్. మనం ఎవరికైనా కంప్లైంట్ ఇద్దామా, ఇంతకుముందు సాయి గారు అన్నట్టు దానికి ఒక కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుందా, లేదంటే ఇంకోటి మనం ఆడడమే తప్పు. కంప్లైంట్ ఇచ్చినా కూడా నువ్వు ఎందుకు అన్నావని మళ్ళీ అది. సో అదొక అథెంటిసిటీ ఆథరైజేషన్ లేదు. అథెంటిసిటీ ఆథరైజేషన్ లేనిది దేన్ని కూడా మనం ఎంకరేజ్ చేయొద్దు, ఆడొద్దు, డౌన్లోడ్ చేసుకోవద్దు. రైట్. శ్రవణ్ కుమార్ గారు, ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. మీకు అంటే లాటరీలో ఇంత అమౌంట్ గెలిచారు, లేకపోతే రకరకాలైనటువంటి ఫేక్ కాల్స్ వస్తున్నాయి. చాలామంది నమ్మిపోయి కొన్ని నెంబర్ కాల్ చేయటం, లేకపోతే OTP చెప్పడం, ఇవన్నీ చెప్తుంది. పోలీసులు కూడా అవేర్నెస్ కల్పిస్తున్నారు. కానీ ఇట్లాంటి యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎవరు దీన్ని అంటే అవేర్నెస్ తీసుకురావాలంటారు? అవేర్నెస్ ఎవరు తీసుకురావచ్చినా చెవిటోడి ముందు శంక వదిలినట్టుగా అవుతుందండి. ఎందుకంటే కనీసం ఇప్పుడు ఫోన్ వాడుతున్న వాళ్ళకి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ కూడా గతంలో కన్నా ఎక్కువ పెరిగి ఉండవచ్చు. అక్షరాస్యులు అయినప్పటికీ స్మార్ట్ ఫోన్ వాడుతున్నాడంటేనే ముఖ్యంగా మనకి కొంచెం టెక్నాలజీ మీద అవగాహన ఉన్నట్టు. అయినా కూడా వ్యక్తిగతంగా అత్యాశకు పోతున్నారు చాలామంది. ఏదైనా ఫోన్ రాగానే మీరు ఇది వత్తగానే నరేంద్ర మోడీ గారు 295 రూపాయలు టాప్అప్ వేస్తారంటే ఎందుకు వేస్తున్నారు, ఎలా వేస్తారని కూడా ఆలోచించకుండా క్లిక్ చేయడం. అదొకటి. ఎప్పుడో నాకు గుర్తున్న వరకు సోషల్ మీడియా, ఫేస్బుక్ లాంటి సోషల్ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు పెట్టినటువంటి ఒక పిల్లవాడు తప్పిపోయిన ఫోటో ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. అంటే మనం చూస్తూనే ఉన్నాం. ఒక 10 ఏళ్ళ నుంచి కనీసం 4-5 సార్లు చూసిన ఇంకా ఫార్వర్డ్ చేస్తున్నాను. అంటే వినియోగంలో బ్రెయిన్ ఆబ్సెంట్ అయిపోతా ఉంది, టెంప్టింగ్ అయిపోతున్నారు. దీంట్లో ఇలా నష్టపోయిన దాంట్లో నిరక్షరాస్యులు, మధ్య వయసు వాళ్ళకన్నా లేదా వృద్ధుల కన్నా ఎక్కువ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఇది మనం బాధపడాల్సిన విషయం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు విధంగా మోసపోతుందంటే మనుషుల్లో ఉన్నట్టు అత్యాశ, ఈ అవేర్నెస్ అంటే అవేర్నెస్ అంటే వాటి పట్ల అప్రమత్తమైన నాలెడ్జ్ లేకపోవడం, అంటే వెంటనే చూడంగానే క్లిక్ చేయడం, చూడంగానే ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఎవరికి వాళ్ళకి అనుభవం వస్తే తప్పించి మనం ఎంత వేసినా కూడా రాదు. అయినప్పటికీ కూడా మన వైపు ప్రయత్నం చేస్తూ ఉండాలి. సెలబ్రిటీ లాంటితో కానీ, పోలీసులు కానీ, ఈవెంట్స్ మనకు అంటే ఏదైతే మనకు ఫోన్ ద్వారా ప్రొవైడింగ్ సర్వీస్ ఇస్తున్న సంస్థలు కూడా కనీసం ప్రొవైడ్ చేస్తున్నప్పుడు, ఒక టాప్అప్ చేస్తున్నప్పుడు మీకు ఇట్లాంటివి వస్తున్నాయి, మీరు ఇవి అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం కానీ అట్లాంటివి కానీ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రం జరుగుతుంది. ఇంకొకటి అయితే దీంట్లో ఇట్లాంటి సైబర్ నేరం నుంచి తప్పించుకోవడానికి చిన్న అవకాశం ఉందని గతంలో కూడా చెప్పాను. పెద్ద అమౌంట్ని అంటే 2,000-3,000 కన్నా ఎక్కువ అమౌంట్ అన్నోన్ అకౌంట్స్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అది ఖచ్చితంగా బ్యాంకు ద్వారా జరగాలి అని చెప్పి OTP ద్వారా కాకుండా బ్యాంకులో పోయి పర్సనల్గా కలిస్తేనే అవి ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి ఒక ఆప్షన్ పెట్టుకోవాలి. అట్లాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి అట్లా ట్రాన్స్ఫర్ అవ్వాలి. కానీ ఇట్లా ఓపెన్ ప్లాట్ఫామ్లో OTP చెప్తాను, సాఫ్ట్వేర్లో నుంచి కాపీ డేటా స్వీకరిస్తేనో వాడు ఫిషింగ్ చేస్తానో వెళ్ళిపోతే మాత్రం బాగోదు. బ్యాంకులకు కూడా బ్యాంకులో తీరు మార్చుకోవాలి. ఎవరైతే పర్సనల్ బ్యాంకింగ్ చేయాలని పర్సనల్గా బ్యాంకుకి వెళ్తేనే ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి లిమిట్ పెట్టుకొని 5,000-3,000 లిమిట్ పెట్టుకొని ఆప్షనల్ అకౌంట్ అప్పుడు మాత్రం ట్రాన్స్ఫర్ అయ్యేలా ఉంటే ఇట్లాంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా సైబర్లో మోసపోకుండా ఉంటారండి. ఖచ్చితంగా ఇట్లాంటివి కూడా రావాల్సి ఉంటుంది. ఇంకా చాలాసార్లు డిమాండ్ చేశాను. ఇట్లా ఏమైనా వస్తే కొంచెం కంట్రోల్ అవుతుందని నా ఉద్దేశం. రైట్. సాయికృష్ణ గారు, అంటే గ్రామీణ యువతే కాదు, ఇప్పుడు ఇంతకుముందు శ్రవణ్ కుమార్ గారు అన్నట్లు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా దీని బారిన పడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు, లేకపోతే గేమింగ్ యాప్స్. కొన్ని గేమింగ్ యాప్స్ ఏవైతే అర్హత లేవో, ప్రభుత్వ గుర్తింపు లేవో వాటి యాప్స్ బారిన పడుతున్నారు. ఇది మీరన్నట్లు రమ్మీ గేమ్ అవ్వచ్చు, లేకపోతే క్యాసినో అవ్వచ్చు, ఇట్లాంటి వాటి కూడా. అంటే ముందుగానే తెలుసు గతంలో క్యాసినో ఆడారు, లేకపోతే రకరకాలుగా వచ్చిన ఆరోపణలు, ప్రజాప్రతినిధులపై కూడా ఆరోపణలు వచ్చాయి. కోడి పందాలు ఎట్లనో, క్యాసినో ఎట్లనో వీటిపై ఆరోపణలు వచ్చాయి.
కానీ ఈ యాప్లపై ఎందుకు అంటే వాళ్ళకి అవగాహన లేకుండా పోయిందనుకోవచ్చు. అంటే ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు కూడా ఏదో ఉన్నత చదువులు చదివే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు కూడా ఎందుకో ఆకర్షితులు అవుతున్నారు. ఇందాక నేను చెప్పాను, ఒకళ్ళు చూసుకుంటే ఒక స్కూల్ లెవెల్ నుంచి సాఫ్ట్వేర్ లెవెల్ వరకు. ఎందుకంటే స్కూల్ లెవెల్ వాళ్ళ పిల్లోడికి ఏంటంటే అవగాహన లేకపోవడము, ఒక నిరుద్యోగుడు ఏంటంటే డబ్బులు ఆర్థికంగా ఇబ్బంది సులువుగా సంపాదించాలని. సాఫ్ట్వేర్ వాళ్ళు ఏంటంటే వర్క్ స్ట్రెస్ అండి. నేను 2-3 ఫ్రెండ్స్ని, నా బీటెక్ చేసిన ఫ్రెండ్స్ని అబ్జర్వ్ చేశాను. ఏం చేస్తున్నావు అంటే రౌలెట్ గేమ్ ఆడుతున్నా, లేదా ఏవియేటర్ గేమ్ ఆడుతా. దాంట్లో రకాలు ఉన్నాయి బేసిక్గా. ఇవన్నీ టైంపాస్గా ఆడితే బాగానే ఉంటుంది, బట్ మనీ లోడ్ చేసి ఆ మనీ ద్వారా ఇప్పుడు ఒక 10,000 చేశాడు, అది ఈవినింగ్ కల్లా ఒక 50,000 40,000 వస్తుంది. కట్ చేసే వీడు ఏం చేస్తాడంటే 40-50,000 అయితే ఉన్నాయి కదా, నైట్ షిఫ్ట్ అయిపోయాక ఇంటికి వెళ్ళాక ఆడదామని చూస్తాడు. కట్ చేసి ఏంటంటే మార్నింగ్ కల్లా ఆ డబ్బులు కాదు కదా, ఉన్న క్రెడిట్ కార్డుల డబ్బులు కూడా పోతాయి. సో ఈ విధంగా జరుగుతూ అప్పుల పాలయ్యి లాస్ట్కి ఆఫీసులలో జాబులు కూడా వదులుకొని ఇళ్ళల్లో కూర్చున్న సిచ్యువేషన్ చాలామంది స్నేహితులని చూడడం జరిగింది. బేసిక్గా వీటన్నిటికి ఒకటే అండి, ఇందాక గురుగారు అన్నట్టు అవగాహన లోపం అనేది. అవగాహన లోపం ఒకటి, టైంపాస్ ఒకటి అండి. టైంపాస్కి కూడా చాలామంది వీళ్ళు సాఫ్ట్వేర్లో చాలామంది, అంటే ఒక 1000 మందిలో ఒక 10-20 మంది అయినా టైంపాస్, ఏదో టైంపాస్కి స్ట్రెస్ రిలీఫ్ కోసం ఆడదాం అనుకుంటూ. నేను ఆడుతుంటే సతీష్ గారు లాంటి పర్సన్ కూడా చూసి ఇతను కూడా టైంపాస్కి గేమ్ ఆడుతుండే కదని ఈ పక్కనున్న పర్సన్ కూడా అలవాటు చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఒక అంటువ్యాధి లెక్కలే చెప్పాలంటే. రైట్ సాయి కృష్ణ గారు. సతీష్ గారు, ఇప్పుడు మనం బెట్టింగ్ యాప్స్ గురించే, ముఖ్యంగా ఈ గేమ్ యాప్స్ కొన్ని ఏమో ఇంతకుముందు శ్రవణ్ కుమార్ గారు చెప్పారు, బెట్టింగ్ యాప్స్ సపరేటు, అలా గేమింగ్ యాప్స్ కొంచెం నాలెడ్జ్ పెంచింది, లేకపోతే దానికి కొన్ని షరతులు ఉన్నాయి, లేకపోతే దానికి అనుమతులు ఉన్నాయని చెప్పేసి కొన్ని చెప్పారు. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు, లేకపోతే క్యాసినో అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆడకూడని గేమ్స్ ఏవైతే వాటిపై పెడుతున్నారు. యూపీఐ సేవలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫోన్పే అవ్వచ్చు, గూగుల్ పే అవ్వచ్చు, రకరకాలుగా ఇవి వచ్చిన తర్వాత ఈజీగా ఈ యాప్స్ ఆడటం అంటే గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి ఎక్కడైనా సరే యువత. కానీ దీనివలన లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనుకోవచ్చా? లేకపోతే దీనివలన ఆత్మహత్యలు చేసుకొని చాలామంది లక్షల ఆత్మహత్యలు ఇవి బెట్టింగ్ పెట్టి అమ్మా నన్ను క్షమించు, నాన్న నన్ను క్షమించు అని చెప్పేసి వాళ్ళు సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి. వీటిని అంటే ముఖ్యంగా ఈ ఏ స్థాయిలో వాళ్ళు ఎక్కువగా దీని బారిన పడేటటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. ఓకే సార్, శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టు బెట్టింగ్ యాప్ సపరేటు, గేమింగ్ యాప్ సపరేటు. గేమింగ్ యాప్ గురించి మనకేం ఇబ్బంది లేదు, ఆట చూసుకోవచ్చు, ఆట ఆడుకోవచ్చు. బెట్టింగ్ యాప్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఎవరైనా లబ్ధి పొందినారా, లబ్ధి పొందేటప్పుడు యాపే సార్, ఇంకా వేరేదేం లేదు. ఎందుకంటున్నానంటే మనం ఒక 100 రూపాయలు పెట్టి ఓడినా గెలిచినా 30% ఇట్ విల్ కమ్స్ టు ద యాప్. అలా అనుమానమే లేదు. మీరు ఓడినా గెలిచినా 100 రూపాయలు పెడితే మనకు 70 మాత్రం వస్తుంది, 30 రూపాయలు దానికి వెళ్ళిపోద్ది. గెలిచినా ఓడిపోతే ఎటుపోతుంది, ఎవరైనా గెలిచిన వాళ్ళకి వెళ్తుంది. ఆ ఇబ్బంది కూడా ఏం లేదు, యాప్కి ఏం రాదు అది. అందుకు ఎవరైనా మీరు అడిగినట్టు ఎవరైనా లబ్ధి పొందిర్రు అని అంటే యాప్ ఏజెన్సీ యాప్ అంతే, మిగతా ఎవరు లబ్ధి పొందరు. ఇంకోటి కమింగ్ టు ద ఇదేంటి మన అవేర్నెస్. ఎంత అవేర్నెస్ తీసుకొచ్చి ఎన్ని ఆపినాం సార్ ఇప్పటికీ? డ్రగ్స్ ఆగినాయా? రేపు యాప్స్ ఆగుతాయా? మీరు రేపు రండి, 22వ తారీఖు IPL జరుగుతుంది, ఈవినింగ్ 7:30కి. బెట్టింగ్ యాప్ ఎంత శాతం తగ్గింది? 0% తగ్గుద్ది సార్, 100% పెరుగుద్ది. అంతో ఇంకా పబ్లిసిటీ పెరుగుతుందని అనుకోవాలా. మనం ప్రమోటివ్స్లు ఏమన్నా తీసుకొచ్చి వాళ్ళని ఇంటరాగేట్ చేసి ఏది చేసినా కూడా ఆగదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు రాంగ్ రూట్లో పోవద్దు అని అవేర్నెస్ తీసుకొస్తే ఎవరు ఆగరు సార్. రాంగ్ రూట్లో ఎవరెవరు పోతారు. రాంగ్ రూట్ని బంద్ చేయండి, రాంగ్ రూట్ని నిషేధించండి, అక్కడ బ్రేక్ పెట్టండి, అంతే. రూట్ మొత్తం యాపింగ్ అనేది ఇండియాలో జరగకూడదు. బెట్టింగ్ యాప్ ఏది కూడా డౌన్లోడ్ కాకూడదు. సింపుల్ కదా, గూగుల్ ప్లేకి వెళ్ళి బెట్టింగ్ యాప్ మీద ఏదైనా మనము స్టే తీసుకొస్తే అది డౌన్లోడ్ కాదు కదా సార్. ఇప్పుడు కొన్ని డౌన్లోడ్ చెప్పినట్టు టిక్ టాక్ ఇప్పుడు నా దాంట్లో డౌన్లోడ్ కాదు, కొట్టినా రాదు. అలానే ఇండియా గవర్నమెంట్ మొత్తం ఏం చేయాలంటే ఇలాంటి నాన్ సెన్స్ యాప్లు ఏ ఉన్నా కూడా డౌన్లోడ్ కాకుండా చేయండి. ప్లే స్టోర్లో ఉండొద్దు అసలు. ప్రజాప్రతినిధులు కూడా ఇట్లాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలి. అవేర్నెస్ 1000 కోట్లు ఖర్చు పెట్టిన అవేర్నెస్ రాదు సార్. పోలీసులు అంటే పాపం చాలా చర్యలు తీసుకుంటున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రాదు సార్. ఇప్పుడు మా ఇంటి దగ్గర రాంగ్ రూట్ ఉంది, రాంగ్ రూట్లో వెళ్ళొద్దు అని సైన్ బోర్డులు చాలా పెట్టిరు. పోతురు యాక్సిడెంట్లు అయితే అంతా అయిపోతుంది. ఏం చేశారు ట్రాఫిక్ వాళ్ళు?
కట్ చేసి డివైడర్ పెట్టేసి పక్క నుంచి తెప్పారు, అప్పటి నుంచి ఒక యాక్సిడెంట్ కాలే. అది కదా కావాల్సింది మనకు. రైట్, మూలాలు ఎక్కడ ఉన్నాయో వాటిని మూలాలు తీసేయండి. రూల్స్ కట్ చేయాలి. రేపు 22వ తారీఖు జరిగే ఐపీఎల్ మ్యాచ్ లో బెట్టింగ్ ఎవరు ఆడకూడదంటే ఇమీడియట్గా మీరు మూలాలు కట్ చేయండి. రైట్, అన్ని యాప్లు క్లోజ్ చేయండి, ఒక్క బెట్టింగ్ జరగదు. జరిగితే మాన్యువల్ జరుగుద్ది, మాన్యువల్ వల్ల మనకేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. రైట్, ఆన్లైన్ జరగకూడదు. రైట్. సాయి కృష్ణ గారు, సార్ సాయికృష్ణ గారు, అంటే ఈ బెట్టింగ్ యాప్లు ఏవైతే ఉన్నాయో దానికి అంటే ఇది బెట్టింగ్ యాప్లో మనం చెప్పటం వలన చాలామంది ప్రభావితం అవుతారు అని చెప్పేసి చాలామంది సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళకి తెలుసు, లేకపోతే వాళ్ళకి ఇస్తున్నటువంటి పారితోషికానికో దేనికో ఆశపడి చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఇది సమాజంపై ప్రభావం చూపించింది అని వాళ్ళకి తెలియదా? ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు సపోజ్ ఆ పొజిషన్లో నేనే ఉన్నా అనుకోండి, నేను ఎలా ఆలోచిస్తా అంటే ఈ డీల్ నా దగ్గరకు వచ్చింది, ఒకవేళ కనుక ఈ డీల్ నేను చేయకపోతే వేరే పర్సన్కి వెళ్ళిపోతుంది. సింపుల్, అదొకటే రీజన్. నాకు కాకపోతే వేరే వాళ్ళకి వెళ్తుంది. సో ఇక్కడ నేను కాకపోతే సతీష్ గారికి వెళ్ళింది, సతీష్ గారు కాకపోతే ఇంకోళ్ళకి వెళ్ళింది. ఈ వర్షంలో ఆలోచిస్తారు తప్ప అరే మన వల్ల వాడికి చెడు అయ్యిద్ది అనేది మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒక 10% ఆలోచించవచ్చు, కానీ మిగిలిన 90% అయితే ఇదే జరుగుతుంది. ఇంకోటి ఏం జరుగుద్ది అంటే మోటివేట్ చేస్తారు పక్కన ఉన్న వాళ్ళు. ఇక్కడ ఎట్లా అంటే మామ ఆ హీరో చేశాడు, నువ్వు కూడా చెయ్యి, ఎందుకంటే ఈ యాప్ లీగల్, ఆ యాప్ లీగల్, ఇది అన్ని లీగల్ యాప్స్. ఇప్పుడు అంతా మనం టెక్నాలజీ పెరిగింది, దీనివల్ల పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. ఇప్పుడు నువ్వు కనుక మంచి అమౌంట్ తీసుకొని చేసినావు అనుకో, మనం మంచి విల్లా తీసుకోవచ్చు, మంచి ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇవ్వచ్చు. లైక్ ఇగో ఇలాంటి వాటి వల్ల ఏమైపోతుంది, ఒక యాప్కి మనం ప్రమోషన్ ఇవ్వటం వల్ల లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఖచ్చితంగా. ఇప్పుడు యాప్ కూడా ఏం ఆలోచిస్తాడు, ఈ పలానా సెలబ్రిటీ ద్వారా, ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా మేము ప్రమోట్ చేయడం వల్ల మాకు ఇంత రెవెన్యూ వస్తుందని వాడి ఈ పర్సన్ని వాడుకుంటాడు. ఖచ్చితంగా వాడి వల్ల మనం పడుతున్నాం తప్ప మనం ఏదో సెలబ్రిటీ హోదాలో ఉండి మనం ప్రమోట్ చేసినంత మాత్రాన వీళ్ళు చెడిపోరు. బేసిక్గా మెయిన్ సతీష్ గారు అన్నట్టు ఏంటంటే రూట్, వాడు ఎవడైతే బెట్టింగ్ యాప్ డెవలపర్ ఉన్నాడో, ఓనర్, ఆర్గనైజర్ ఉన్నారో వాళ్ళని మనం కంట్రోల్ చేస్తే. ఇవాళ ఫణీంద్ర శర్మ అని ఒక అంటే ఎవరైతే ఈ యాప్స్ ద్వారా మోసపోయాడో ఆయన మియాపూర్ పోలీస్ స్టేషన్లో అక్కడ ఫిర్యాదు చేయడంతో ఇది అంతా కూడా కొంచెం కేసు నమోదింది. ఇట్లా చాలా మంది బాధితులు అయితే ఉండొచ్చు, మనకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది యొక్క బాధితులు ఉంటారు. మనం రోజు న్యూస్లో కూడా చూస్తుంటాం. చాలా మంది బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకుని లబోదిబ్బోమని అంటే లేకపోతే కుటుంబాలకు ఛిద్రమైనటువంటి ఘటనలు అనేకమైన చూసాం. కానీ ఈ ఎవరైతే యాడ్ చేశారో ఇప్పటికైనా సరే వాళ్ళు స్పందించి ముందుకొచ్చి జరిగినటువంటి పొరపాటుకు చెందిస్తూ ఈ యాప్లను ఆడొద్దని ఏమన్నా వాళ్ళు ఏమన్నా ప్రచారం చేస్తే ఏమన్నా ప్రయోజనం ఉండే అవకాశం? ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు కదా, రియలైజ్ అయ్యి వాళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చి మీరు బయటికి రండి. ఎందుకంటే మీరు బయటికి రాకుండా మీరు కామ్గా ఉండేసరికి ఏమైందంటే అరే ఎవరు సఫర్ కాలేదు కాబట్టి ఎవరు వచ్చి బయట కంప్లైంట్ చెప్పట్లేదు, అందరూ లాభపడుతున్నారేమోలే, అందుకే మనం కూడా గేమ్ ఆడదామని ఖచ్చితంగా ఆ భ్రమలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనకి అమౌంట్ అంతా డిజిటలైజ్ అయిందో, సో అందులో డిజిట్స్ మాత్రమే, ₹1,00,000 ఉంటే ఒక 5 డిజిట్స్, 10 లక్షలు ఉంటే ఒక 6 డిజిట్స్. ఇదివరకు ఒక ₹10,000 కట్ట జేబులో ఉంటే దాంట్లోకి ₹100 ఖర్చు పెట్టాలంటే కూడా ఏం చేసేవాళ్ళు చాలా, అంటే సరే ఓకే డిజిటలైజ్ అవ్వడం అనేది మంచిదే కాదనట్లే, కానీ దీని ద్వారా ఏమైపోతుందంటే ఈజీగా మనం మనీ ట్రాన్స్ఫర్ చేయడమైనా విత్డ్రా చేయడమైనా, సో ఆ వర్షన్లో ఒక ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతుంది. జస్ట్ ఒక పాస్వర్డ్ కొట్టడమే కదా, అంతే. పాస్వర్డ్ కొడితే అమౌంట్ అనేది పంపిస్తున్నారు. సో జేబులో ఉన్నప్పుడు, చేతిలో ఉన్నప్పుడు దానికి ఉన్న వాల్యూ అంటే కామన్ పీపుల్ గురించి చెప్తున్నా, పెద్ద వాళ్ళ గురించి, క్యాష్ గురించి కాదు. ఒక కామన్ పీపుల్ ఆ గేమ్కి అట్రాక్ట్ అవ్వడం కోసం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మాది వరంగల్ జిల్లా దగ్గర ఒక పల్లెటూరు, మాది కిరాణా షాప్. ఇక్కడ ఏం చేస్తారంటే లాక్డౌన్ టైంలో చాలామంది పిల్లలు ₹100-200 ఇచ్చి సేటు మాకు ఫోన్పే చేయవా అంటారు. మేమేమని చేస్తామంటే 100-200 దేనికో అడుగుతున్నారులే, వాళ్ళు ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటారో క్యాష్ ఆన్ డెలివరీ కోసం దేనికోసం అని మేము ఇస్తాం. కట్ చేసి ఒక 5-6 రోజుల తర్వాత ఒక పిల్లోని అడిగా అనమాట, దేనికి నువ్వు ఊరికే వచ్చి అడుగుతున్నావు అంటే, అన్న ఇట్లా గేమ్ ఆడుతున్నా, లాక్డౌన్ కదా ఇంటి దగ్గర ఖాళీ కూర్చుంటే బోర్ కొడుతుంది, ఇట్లా గేమ్ ఆడుతున్నా అంటే, మరి ఇప్పుడు ఆడుతున్నావు అసలు ఏం ఆడుతున్నావు అంటే, లేదన్నా నిన్ననే నీ డిలీట్ చేశా, ఎందుకంటే 500-600 వచ్చినాయి, 500 వేసి ఆడాను, 700-800 వచ్చినాయి, ఇక మళ్ళీ వేస్తే మళ్ళీ పోతే మా ఫ్రెండ్ గాడి అంతే పోయినాయి, అందుకే నేను ఆడట్లేనన్నా అని ఎక్కడో ఒక చోట తెలివి గల వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా మీరు ఒకవేళ ఆడి ఉంటే కూడా రియలైజ్ అయ్యి మళ్ళీ ఆడకండి.
సతీష్ గారు, అంటే ఈ గేమింగ్ యాప్ అవ్వచ్చు లేకపోతే బెట్టింగ్ యాప్, అంటే మనకి ఏమిటంటే అనుమతి లేని గేమింగ్ యాప్ల గురించి లేకపోతే బెట్టింగ్ యాప్ల గురించే మనం మాట్లాడుతున్నాము. ఈ గ్యాప్లు అంటే ఈ యాప్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక యువతకి ఒక వ్యసనంగా తయారైంది అనుకోవచ్చా, లేకపోతే ఏంటి అంటే సెలబ్రిటీలు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు సెలబ్రిటీలు ప్రమోషన్ చేశారు కాబట్టి, లేకపోతే ఆ సెలబ్రిటీలపై ఎక్కువ ప్రభావం అంటే ఒత్తిడి పైనుంచి ఒత్తిడి వచ్చింది లేకపోతే అనేటటువంటి అంశాలు కూడా వస్తాయి. రేపు పోలీసుల విచారణలో చెప్తారు, వాళ్ళు చెప్పమంటే చెప్పానండి, లేకపోతే వీళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు కాబట్టి అందుకే మేము చేయాల్సి వచ్చిందని చెప్పేసి వీళ్ళు తప్పించుకునే మార్గాలు ఉన్నాయనుకోవచ్చా? వాళ్ళు తప్పించుకోకపోయినా గేమ్ అనేది ఆగదు సార్. గేమ్ అనేది ఆగదు. వాళ్ళు ప్రమోట్ చేయకపోతే ఇంకోళ్ళు ప్రమోట్ చేస్తారు. ఈ మన స్టేట్లో బ్యాను, రేపు బీహార్లో హీరోలు లేరా సార్, బీహార్ హీరో ప్రమోట్ చేస్తాడు, అది మనం చూస్తాం కదా. ఇప్పుడు మన టీవీలో రాదా, ఎక్కడైనా వస్తుంది, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎక్కడైనా వస్తుంది. ఇప్పుడు గోవాలో లేదు, గోవాలో లేరా సెలబ్రిటీస్, వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక మీరు అన్నట్టు గుట్కా యాడ్ అనేది బాలీవుడ్ హీరోస్ చేస్తున్నారు. అది ఆగదు సార్, అట్లా కాదు. మనకు గేమ్ యాప్ అనేది డౌన్లోడ్ కాకూడదు, అదొక్కటే మార్గం. మిగతా ఎన్ని మార్గాలు ప్రకాష్ రాజు గారిని విచారణ చేసినా, విజయ్ దేవరకొండ గారిని విచారణ చేసినా అది ఈ 2-3 రోజుల వరకే. నేను మళ్ళీ చెప్తున్నా, ఆగదు. ఐపీఎల్ ముందే వస్తుంది, దీన్ని ఇప్పటికీ కట్ చేయాలి. కట్ చేస్తే అయిపోతుంది. వాళ్ళని తీసుకొచ్చి విచారణ చేస్తే ఒప్పుకుంటారు సార్, తప్పు చేశారు ఒప్పుకుంటారు, తప్పని తెలవక చేశారు, ఇప్పుడు తెలుసుకున్నారు ఒప్పుకుంటారు. మరి ఏం చేస్తాం, దానికి డ్యామేజ్ అనేది జరిగింది, ఇంకా ముందు జరగొద్దు అంటే మనం చేసేది ఏంటి, రూటింగ్ని కట్ చేయాలి. మన హీరో కాకపోతే ఇంకో హీరో చేస్తారు సార్, లేదంటే హాలీవుడ్ హీరో చేస్తారు, పోయిందే ఉంది. అది ప్రమోషన్ కేంద్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. రైట్. చివరిగా సాయి కృష్ణ గారు, ఇంకోటి ఏంటంటే ఏఐ చాలా డెవలప్ అయిందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పర్సన్ కాకపోతే ఏఐ ద్వారా కూడా ప్రమోషన్ అనేది ఆగట్లేదు. సో స్వీయ నియంత్రణ అది ఒకటి. ఇందాక సతీష్ గారు చెప్పినట్టు కంట్రోలింగ్, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండి మనం అందరం చేస్తే తప్ప ఇలా ఈ ఉద్యమం అనేది ఒక హైదరాబాద్, ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలోనే ఈ ఉద్యమం లాగా వస్తే తప్ప ఇది అరికట్టలేము. రైట్. అంటే ఏఐ టెక్నాలజీ ద్వారా కూడా వీళ్ళు అంటే ఎవరైతే ఈ నటించారో ప్రమోట్ చేశారో వాళ్ళని ఏఐ యాప్ ద్వారా కూడా మళ్ళీ వాళ్ళు వాడుకునే అవకాశాలు ఉన్నాయి అనుకో. 100%. కాబట్టి మొత్తానికి కేంద్ర ప్రభుత్వం స్థాయిలో వీటిపై గనక నిషేధం విధిస్తే వీటిపై ఎట్లాంటి తప్పులు అయితే జరగమంటారు. రైట్. థ్యాంక్ యూ అండి తల్లాడ సాయి కృష్ణ గారు, డైరెక్టర్ మరియు యాక్టర్, అలాగే డాక్టర్ సతీష్ గారు, ఇఫ్లో యూనివర్సిటీ స్కాలర్, మనకు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ఇంకా ఏదో చివరిలో చెప్పాలనుకుంటున్నాను. స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసి ఏంటంటే ఎవరైతే బెట్టింగ్ యాప్ని ఆర్గనైజింగ్ అండ్ హ్యాండిల్ చేస్తారో థర్డ్ పార్టీ వాళ్ళకి, డిజిటల్ టీమ్కైనా పెయిడ్ కొలాబరేషన్ కావాల్సిన వాళ్ళకైనా ఈ విధంగా ప్రమోట్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. సో మీరు దుబాయ్ ట్రిప్కి వస్తారా, లేదా మీకు మంచి ప్యాకేజ్ ఇస్తాము, ఈ గేమ్ గురించి ప్రమోట్ చేయండి అనేది ఆ విజువల్ చూసుకోవచ్చు. ఇకపోతే ఏంటంటే ఒకప్పుడు చిన్నప్పుడు ఉత్తరం రాస్తే ఓ 3-4 రోజుల తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేది. కానీ టెక్నాలజీ డెవలప్ అయ్యాక 1 minute మనం వీడియో కాల్, ఆడియో కాల్ మాట్లాడుతున్నాం. సో ఇది మంచి వేలో ఉపయోగించుకుంటే టెక్నాలజీ అనేది బాగుంటుంది అనేది నా సజెషన్. రైట్. థ్యాంక్ యూ అండి సాయి కృష్ణ గారు, డైరెక్టర్ గారు, అలాగే సతీష్ గారు, ఇఫ్లో యూనివర్సిటీ స్కాలర్, స్పందించి బిగ్ టాక్లో మీరు పాల్గొన్నందుకు. ఇది మొత్తానికి ఈ ఏవైతే గేమ్ యాప్స్ అవ్వచ్చు, అంటే అనుమతి లేని గేమ్ యాప్స్ అవ్వచ్చు, లేకపోతే బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు, సెలబ్రిటీల ప్రభావం అయితే మాత్రం ఉంటుంది. కానీ వాళ్ళపైనే కాకుండా ఎక్కడైతే మూలాలు ఉన్నాయో వాటినే తీసివేస్తే ఈ అంటే చాలామంది మధ్యతరగతి అవ్వచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల యువత అవ్వచ్చు, చాలామంది కూడా వీటి వల్ల సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అసలు ఆ యాప్స్ వైపే చూసే పరిస్థితి ఉండదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి వక్తలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది బిగ్ టాక్లోని అంశం ఈరోజు. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.